అన్నకేమని చెప్తున్నావా? చెప్పలేరా నా మరి ఈవెంట్లు మీ వాడు కూడా నా దగ్గరకు వచ్చేసింది అర్థమే కదా. మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే ఒంట్లో ఒక్కో నరం. చూడు వస్తుంది అటో వస్తుంది. అదే నాపు అటో నాపు అటో వస్తుంది అటో వస్తుంది. ఇంత మంచిగా చెప్పినా ఇప్పుడు అవన్నీ వద్దురా అంటే మీరు పెద్ద వీణ్ వేసుకొని వచ్చారు. పెద్ద వీణ్ కింది కనకన్నా కింది కనకన్నా అయితే లేదన్నా అయితే లేదన్నా. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక బండి పని అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి రెడీగా ఉంది. సో 10 hour పని అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు 650 కనిపిస్తుంది కదా. సో దీని పైన సైలెన్స్ అంటే మనకి మనోనికి ఒక్క బండి మీద కొట్టిండు, మనోడు అన్ని బండ్ల మీద చూపిస్తాడు. 2 బండ్ల మీద కొట్టిండు. 2 కొట్టిండు కదా, జీప్ కూడా కొట్టిండు కదా. జీప్ కూడా కొట్టిండు. సో కార్ ఏం చేయలేం కాబట్టి బండ్లు చేస్తున్నాం. సో బుల్లెట్ కూడా బాగా ఇది ఇంత మంచిగా ఉండడం నచ్చట్లేదు. నచ్చలే ఇప్పుడు మరి ఇంకే ఓకే గైస్. సో మనం అయితే ఏం చేస్తామంటే పయ్యలు డైరెక్ట్ మనం పయ్యలు లేకుండా నడుద్దాం. బండి పయ్యలు లేకుండా బండి ఆడ బండి పక్కకి పెట్టేసి దొంగొచ్చు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చేస్తా అంటే నేను మా టీంలో వేసుకుంటాం. ఇప్పుడు సపోర్ట్ అంటాడు, ఆడికి అన్నరాంగా చేంజ్ అయిపోతాడు రా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నీకు కూడా చెప్తున్నా, నువ్వు మాతో ఉంటావా? ఉంటే బతికిపోతావు, లేకపోతే నీకు తెలుసు మా టార్చర్ తెలుసు. నువ్వు మాతో ఉంటాను. ఇంకో వీడియో ప్రమాణంగా సాక్షి, ఆ వీడియో ప్రమాణంగా మీతోనే ఉంటా. వీడియో నాకు వద్దు, వీడియో నీకు వద్దు. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం తెలుసా? ఇప్పుడు నువ్వేం తెలుసా? మాకు మేము చేస్తూ ఉంటాం, నువ్వు చూస్తూ ఉండాలి అంతే అంతే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్న టీంలోకి వచ్చినావు, కొన్ని రోజులు మేము టెస్ట్ చేస్తాం. మేము సరే ఇప్పుడే యాడ్ చేయం. ఇంకో ఇప్పుడు మేము బండి బట్టలు ఇప్పుతున్నాం అంటే అదే పయ్యలు ఇవన్నీ ఇప్పుతున్నాం. ఇవే వద్దు, జాలి చూపించద్దు, జాలి జాలి చూపించద్దు. మొన్న వచ్చినా నీకు తెలియదు ఇక్కడ ఎన్ని కథలు అవుతున్నాయి ఏమంటారు. సో గైస్ మనం అయితే బండి అయితే నాశనం అయితే చేద్దాం అనమాట. ఫస్ట్ నాశనం చేసి పోయి సైలెన్సర్ బయటకు వచ్చిందా? బయట సైలెన్సర్ బయటనే ఉంటుంది. అరే బట్టల బట్టి రావా హైలైట్ సెట్ అయిందిరా నీకు. ఈ రాలేట్రా బండి, సపోర్ట్ చేయాలా మన టీంలో ఉన్న వాళ్ళని. వెళ్ళారా శబాష్ రా, సూపర్ రా. ఏడికి అక్క మేము వేరే పని మీద పోతున్నాం. కాదే అక్క బండి మీద ఏదో చేసుకుంటున్నాం అక్క. చిన్నగా ఇంకో మెకానిక్ త్రూ మంచిగా ఏ ఖరాబ్ కాకుండా అన్నమే. క్యావో ఇర్ఫాన్, అరే నక్కో ఇర్ఫాన్ దూపే బారు. అరే ఏడుస్తు, అరే కైకురో రే ఇర్ఫాన్, నక్కో ఇర్ఫాన్. అరే ఇంటలేడు రా. నైరో నా అరే వాడు బయటకు వస్తే ఏదో ఒకటి తినిపిస్తాం అక్క. ఇంకో ఎండ ఎక్కువ ఉంది మరి మాకు తెలియదు. ఎండు అన్న తిడతాడు, మీకు తెలుసుకోలేదు అదే. అరే నడరా లేదా అక్క दूसरा गाड़ी पे आओ. అరే నక్కో పట్టుకోరా నాయన. తిన్నాడా ఇప్పుడు रिवेंज है इरफान, पापा पे रिवेंज कर रहे अपन करते. हाँ सुपर. तो हमारा टीम है, पापा टीम है. మేరే టీమ్. సరే గైస్, ఇప్పుడైతే మనం బండి అయితే నాశనం అయితే చేయడానికి పోతున్నాం. కడవ బండిది వీడియో స్టార్ట్ చేసుకొని మా ఇంటికి రా. ఇప్పుడు ఈరోజు ఇది ఈరోజు अच्छा बोल रहे कुछ नहीं है इधर.
ఇప్పుడు కాదు పలిపోలే బండ్లు ఏడికాడికి ఆడు మన టీంలో జాయిన్ ఇంకా అందరినీ కొనేస్తాం టీంలో చూడు. किसका टीम है? ఎవరి టీం? मेरा मेरा अपना टीम बब्बू का बोलो. किसका टीम? बब्बू का. అన్నకేమని చెప్తున్నావా? ఏమి చెప్పలేరా నా మరి ఇవేంటి మీ వాడు కూడా నా దగ్గరకు వచ్చేసింది అర్థమే కదా. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే హేయ్! ఒంట్లో ఒక్కో నరం మెలికి చూడు లగా రే అరే నీ అవ్వ లేవురా లేవు ఆటో చూడు ఆటో చూడు ఆటో చూడు ఆటో చూడు లే లే ఏడు దాకా వస్తుంది చెయ్యి 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 ఏ బండిది అందరు చూస్తున్నారు రోడ్ పైన. లగే తుమారకు అట్లాగే ఏడుస్తురా వాడు పోయిండ్రు ఆటోకి వస్తుంది ఆటో వస్తుంది ఆటో వస్తుంది అదే నాపు ఆటో నాపు ఆటో వస్తుంది ఆటో వస్తుంది చెప్పిన చేయికి తాకింది ఇంకా ఆటలు ఎక్కించి హెల్ప్ కరా భయ్యా అది పట్టుకో పట్టుకో లేపో లేవు వస్తానంక వీనికి చెయ్యికి తాకిందిరా ఇద్దరు కిదర్ నొప్పి వీడే నొప్పి అరే గ్రూప్ ఉందన్నా నాయన ఏడి తీసుకోని పంట మరి అన్న ఫోన్ అన్న నొప్పి ఒకసారి ఎలాగే వద్దు అనగా మీరు చూడాలి కదా నువ్వు అప్పుడే మా తప్పేమని చెప్పు, మనం కరెక్ట్ రూట్ లోనే కదా పోతున్నాము. అవునా చూసుకోవాలి కదా మీరు ముంగట ముంగట చూస్తాం. ఆడు వచ్చేసిండు, ఆడు ఏడాడు ఓడాడు అసలు ఏడాడు. ఇప్పుడు మీరు చూసుకుంటావు సొలమానే పడి వాడాలా అది ఏడాడు ఆడు గుద్దినాడు ఏడి ఏడాడు వెళ్ళిపోయిండు బండికి ఏమన్నా చూడు. బండికి ఏం కాలే అన్న కొంచెం. అరే మీరు మంచిగా ఉంటే పోయి పట్టుకోవచ్చు పోయి మనం ఏడి కూడా ఆగలే మనం పట్టుకోవచ్చులే ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆడ మీరు ఫస్ట్ మీకు చూపించుకోండి ఫస్ట్ నెంబర్ ప్లేట్ వచ్చింది వీడియోలో వాడు ఏడికోడు రాగు వద్దురా అని అంత మంచిగా చెప్పినా ఇప్పుడు అవన్నీ వద్దురా అంటే మీరు పెద్ద వీణ్ వేసుకొని వచ్చారు పెద్ద వీణ్ణి అరే వాని కూడా తాకింది మీరేమన్నా కానీ అన్న తెలుసా వాడిని వేసుకొని వచ్చారు మీకు సరే ఓపు నాన్న పోనీ నా దించేది ఉంచరా అరే బండి పెట్టంత ఇటు పడ్డది కదా చెయ్యి మీద పడ్డా చెయ్యిపోయిన పడ్డదన్నా. ఇది ఆల్రెడీ నాకు ఇంజన్ ఉంది కట్టప్ప. అనగా లేని పంచాయతీలు పెట్టుకున్నారు బీన్ కూడా తాకి చెయ్యి ఫోన్ చేయి అక్కడికి ఫోన్ చేయరు ఒకసారి చెప్పేసే చెప్తే వద్దు చెప్పింది అర్థం చేసుకో చెప్పేసి మళ్ళీ తింటాడు ఆయన మా తప్పేమని కట్టప్ప మేము కావాలని చేసినామా కావాలని చేసిరా కానీ అక్కడ తీసుకో అక్కడ మేము వద్దని చెప్తున్నాం కదా నైపోలేదు మరి తక్కువ వాళ్ళకే చెప్పిన ఊట మీరు ఏం తెలుసులే అరే ఆమె చెప్తే మన నగలదు ఎందుకంటది ఇచ్చారు
సోషల్ మీడియా యాడ్స్ మీద ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంబంధిస్తే సైబర్ నేరగాళ్లు పన్నాగం కావచ్చు. దాని వల్ల పడకండి. ఇలాంటి సంఘటనలకు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. అక్క ఇర్ఫాను హర్ష బాబు బండి మీకెళ్ళి పట్టారక్క, బండి మీకెళ్ళి పట్టారు. చూడకుండా దాని పక్కకి వెళ్ళి బైక్ వచ్చింది, గుద్దేసి కింద పట్టారు. ఇర్ఫాన్ చెయ్యికి తాకింది. ఏమో అక్క వెళ్ళిగా చూడకుండా ఇట్లా పోతారు, ఆటో పక్కకి వెళ్ళి వచ్చి తాకింది. ఇర్ఫాన్ ఏడుస్తుండు, ఇర్ఫాన్ ఏడుస్తుండు అక్క. హర్షకి ఎక్కువ తాకినాయి, ఇంకొంచెం ఇర్ఫాన్ కొంచెం చెయ్యికి తాకింది అంతే. చెయ్యి పట్టుకున్నట్లుంది, నొప్పి నొప్పి అంటుంది. కావాల్సి పోలేరక్క, వాళ్ళు ఆటో పక్కకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఆటో వచ్చి అది బైక్ వచ్చింది. సరే హర్షకి ఎక్కువ తాకినాయి. ఫోన్ చేస్తాం హాస్పిటల్ ఒక మాట ఎప్పుడు అన్నకేం చెప్పాక ఇప్పుడే. వీడు హాస్పిటల్ చూపించడానికి పోతున్నాం, ఆడికి పోయినాక ఫోన్ చేస్తా. హాస్పిటల్ ఆగేమన్నా ఎక్కువ అయితే. చెప్పు కాళ్ళగా ఏమైంది? నొప్పి పట్టుకోకన్నా నేను పట్టుకుంటాను. అట్లా అయితే లేపకన్నా కింది కనకన్నా అయితే లేదన్నా అయితే లేదన్నా. అయితే లేదు అట్లా వస్తలేవు. 2 నిమిషాలు అయిపోతుంది. మమ్మీ ఫోన్ చేస్తుందిరా, చెప్పకంటే ఏం రావులా? చెప్పినావా? ఎవరు చెప్పినావా? నేనేం చెప్పలేను, అక్క చెప్పిందేమో. రేపు మాట్లాడు. ఏం లేదు.
బొక్కలు అదే అన్న లోపల పోతాను వస్తుంది అన్న. అంటే ఏం కాలేదంటే బండి మీదకి వెళ్ళి పట్టారు. ఏం కాలే, కొంచెమే దెబ్బలు తాకింది. ఇగో ఏం కాలే ఏం కాలే నేను వర్షాన వేసుకుంటూ పడ్డాము. ఏం తాకలే. ఏం కాలే లేదు. సరే అంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏం లేదు, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇష్టపడేది కదా, బోన్ మొత్తం బయటకు వచ్చింది కదా, ఇది అది ఇట్లా వచ్చింది ఏమేమో తెలుస్తుంది. నువ్వు ఇట్లా భుజం పైన పడ్డావా నువ్వు? ఇబ్బంది కానీ పట్టుకునేసరికి వెయిట్ మొత్తం ఇటే పడ్డది. వాడిని పడకుండా ఇట్లా పట్టేసుకున్నా ఈ చేతితో. చేసి ఏమైతే లెఫ్ట్ హ్యాండ్ తో ఇర్ఫాన్ గారు పట్టుకున్నా, ఈ చెయ్యి కింద పెట్టిన. అసలు ఏమైందని తెలుసు, లోపల ఏమైందో తెలుసు. బయటికి నా స్వెల్ ఏది ఒక్కటి కనిపిస్తుంది, బయటికి లోపల ఏమైందని తెలుస్తుంది. చాలా ఉప్పిపోయింది కదా అన్న. చాలు అది తెలుసు అంటే ఎంత పర్సెంటేజ్ బయటకు నొప్పి అవుతుందా? తెలుసు. అది వేడిగా ఏం ప్రాబ్లం ఇప్పుడు తెలుస్తుంది అంటే మనం దాంట్లో చూస్తే తెలుస్తుంది, అసలు ఏమైనా తెలుస్తుంది. బయటికి వచ్చేది, మొత్తం వేడి దాని మీద పడదు కదా, బాడీ మొత్తం దాని మీద పడదు. చెయ్యి మొత్తం కింద పెట్టేస్తాను ఒకటేసారి. ఇర్ఫాన్ గారిని చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ పట్టుకో, రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టగానే ఒకటే దిక్కు అయిపోయింది. కొంచెం జరిగి బయటికి వచ్చింది కూడా, మొత్తం వేడి మొత్తం పడే వాళ్ళకి. ప్రెసెంట్ మన కంప్రెషన్ నాకు పట్టి కదా, పట్టి కదా అయితే 3 days తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ డైగ్నోస్ చేస్తుంది. ఎట్లా మనం చూసాం ఏం చేస్తాం? ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. బండి పైకి పడ్డాము. రోడ్ పైన డ్రైవింగ్ గా అసలు విడదనికి పోయినాము, అయితే కింద పడ్డాము. సడన్ గా వాడు రాంగ్ రూట్ వచ్చి వదిలిండు. హర్షణ నడుపుకుండు. అయితే బండి వెయిట్ మొత్తం చెయ్యి పైన పడ్డది. చెయ్యి కొంచెం బొక్క బయటకు వచ్చినట్టు. బొక్క పైన దెబ్బ తాగింది. బొక్క పైన బొక్క పైన తాకింది. వానికి చెయ్యి తాకింది. ఏం కాలేదు వానికి. వాడిని పట్టుకున్నా. వస్తున్నాం అయిపోయింది. కొంచెం గ్యాప్ వచ్చింది అంటే వెయిట్ వల్ల గ్యాప్ వచ్చింది కాదు. పాతదేమన్నా ఉందా హర్ష నీకు? ఇప్పుడు పట్టి కడితే సెట్ అవుతుందా అన్న? అదే పట్టి కట్టిన 1 week తర్వాత చెప్తాను ఏం చేయాలి. డైలీ ఐసింగ్ చేసుకుంటున్నాను. సరే సరే. అమ్మ ఫోన్ చేసి ముందు పట్టుకున్న వాడు ఏడుకోడు కానీ అయితే చూడారు. వీళ్ళని చూడు అలా వాడిని చూసుకుంటా కూర్చోవాలా. వీడియోలో నెంబర్ ప్లేట్ పడింది లేండి అన్నాడు.
ఉందా? పోయిందన్న మొత్తం దాన్ని కలిపితే దాకేను ఫోన్ తక్కువ అవుతుందా మామ చెప్తానంగా బండి 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 అని ఇందాక తెచ్చి పడుకున్నప్పుడు చేయితే కూడా నేను మెడిసిన్ రాసిస్తాను రాసి అని తీసుకోవాలి